మూవీ మొత్తం ఎన్ని రోజులు జరిగిందండి ఫారెస్ట్ లో షూట్? షార్ట్ ఫర్ అబౌట్ 35-38 డేస్ అనుకుంటండి. మొత్తం 38 డేస్ ఫారెస్ట్ లోనే ఉన్నాం. మంచి ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ అండి. అసలు నా లైఫ్ లో నాకు తెలిసి వన్ ఆఫ్ మై బెస్ట్ ట్రిప్. అందరూ ఇప్పుడు మీరు రీసెంట్ గా ఏదైనా ట్రిప్ వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్దాం అనుకుంటారు? గోవా వెళ్దాం అంటారు, ఫ్రెండ్స్ దొరికితే. అవన్నీ వేస్ట్, దేనికి పనికిరండి. బ్యూటిఫుల్. ఓకే, కేరళ ఇవన్నీ కూడా నేచర్ బాగుంటాయి కదా. వాటి కేరళ కూడా సిమిలర్ థింగ్. అంటే మనకి ఆంధ్రాలో మనకున్న ఈ తెలుగు ప్లేసెస్ లో ఐ థింక్ ఇది అదిరిపోయి. ఓకే, మీకేమైనా ఎక్స్పీరియన్స్ జరిగాయి అంటే యానిమల్స్ ద్వారా కానీ ఇంకేదన్నా? అంటే ఫారెస్ట్ అంటేనే చాలా రకరకాలుగా ఫేస్ చేస్తుంటాం. నేను జాగ్రత్తగా ఉంటాను, జంతువులకి మనుషులకి అంతా కూడా జాగ్రత్తగానే తిరుగుతుంటాను. అంటే వాళ్ళు జాగ్రత్తగా లేరు అనా ఇప్పుడు? అలా లేదండి, నేను జనరల్లీ జాగ్రత్తగా ఉంటాను. నాకు లక్కీలీ నాకేం అవ్వలేదండి. సిచ్యువేషన్ ఉండింది, నాకు లిగమెంట్ టేర్ ఉండింది సినిమా చేస్తున్నాను సేపు. సో అందుకు కొంచెం మెల్లగానే కుంటుకుంటా జాగ్రత్తగా వెళ్తా ఉండేవాడిని. కుంటుకుంటా హోల్ మూవీ ఐ థింక్ నేను అలాగా బ్యాండ్ పెట్టుకుని చేస్తాను. ఓకే, చాలా కష్టం అనిపించింది ఆ ఫారెస్ట్ లో. అంటే నార్మల్ ప్లేసెస్ లో అంటే అది కొన్ని ప్లేసులు అనిపిస్తుంది. మేము ఒక వాటర్ ఫాల్ లో తీసాం షూట్. అది ఆ వాటర్ ఫాల్ ఎలాగంటే ఇలా ఎక్కాలి లిటరల్లీ. అది పైనుంచి ఫస్ట్ ఒక 2-3 పైకి ఎక్కి కొంచెం వాటర్ ఫాల్ అది. సో 2-3 పైకి ఎక్కి ఒక తాడు కట్టి రోప్కి, ఒక రాయికి తాడు ఇసిరారు కిందకి. లిటరల్లీ మేము ఆ తాడు పట్టుకుని పైకి వెళ్ళాలి. నేను లిటరల్లీ ఒక మనిషిని ఇలా పట్టుకుని తాడుని పట్టుకుని ఒక కాలుతో అలా పైకి వెళ్తా ఉన్నాను నేను. అది బ్యూటిఫుల్. కానీ పైకి వెళ్ళాక కింద నుంచి ఎక్కిన ఏమంటాం ఆల్ దట్ ఆ స్ట్రెయిన్ కానీ ఆ స్ట్రెస్ కానీ పైకి వెళ్ళాక ఏమీ తెలియదు. బ్యూటిఫుల్. ఎదురుగా ఇక్కడ వాటర్ పడుతుంటే ఇక్కడ కూర్చుంటున్నాం. మా సీన్ కూడా అలాగే సెట్ చేశారు, మంచి మసాజ్ మాలిష్ సీన్ ఏదో మాకు. అది బ్యూటిఫుల్ ఉందండి మాకు. ఓకే ఓకే, ట్రైలర్లో చూసినంత వరకు మ్యూజిక్ అయితే ఏంటి, డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి మీరు అన్నట్టుగా లొకేషన్ అసలు సూపర్ అని చెప్పాలి. ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఏంటి అని చెప్పి అసలు మేము అందరం వెయిట్ చేస్తున్నాం. June 7th కండి రిలీజ్? June 7th అండి. ఓకే, June 7th we are coming to your nearest theaters. ఓకే, డైలాగ్స్ విషయానికి వస్తే ఒక డైలాగ్ చాలా అంటే అందాన్ని చూడాలంటే అని చెప్పి డైలాగ్ చాలా బాగుంది. అది నిజంగా ఒకసారి మా అందరి కోసం ఆ డైలాగ్. ప్రకృతిని ఆస్వాదించాలంటే కళ్ళు ఉండాల్సింది మనిషికి కాదు మనసుకి అనేది ఇస్ ద డైలాగ్. అంటే అది హీరోయిన్ ని ఫీల్ అవుతూ చెప్పారా? ప్రకృతిని ఫీల్ అయ్యాను. నేను చాలా క్లారిటీతో ఉంటాను. ప్రకృతి ఇంకా బాగుంది, హీరోయిన్ కన్నా ప్రకృతి ఇంకా బాగుంది. లేదండి పాపం తను కూడా చాలా అందంగా ఉన్నారు. అనురూప్ కి కూడా యాక్చువల్లీ మూవీలో ఒక 2-3 హీరోయిన్లు ఉన్నారు. ఓన్లీ కళలో మాత్రమే వస్తారు వాళ్ళు. యాక్చువల్ మోహన్ కి క్యారెక్టర్. ఓకే, ఎందుకండి వాళ్ళు కల్లో మాత్రమే? వాళ్ళు వాడిని వదిలేసి వెళ్ళిపోయారు, సో కల్లో వస్తుంటారు అట్లా. ఓకే, సాధారణంగా అబ్బాయిలందరికి ఎలా ఉంటుంది అంటే అండి, వదిలేసి వెళ్ళిపోయినా సరే ఒకే ఒక టైంలో గుర్తెచ్చుకుంటారు. ఆ టైమే దాన్ని మరి సిట్టింగ్ అంటారు. ఆ సిట్టింగ్ లో ఎప్పుడో 10th క్లాస్లో వదిలేసిన అమ్మాయి నుంచి ఇప్పుడు వదిలేసిన అమ్మాయి వరకు ప్రతి ఒక్కరు గుర్తొస్తుంటారు. అవన్నీ మా వాడు బాగా క్లియర్ గా రీక్రియేట్ చేస్తాడు. ఓకే, అంటే ఎప్పుడు ఎవరికో ఒకరికి పులిహోర కలుపుతానే ఉంటారు అనుకుంటా. విపరీతంగా అండి. ఫేస్ చూస్తే అర్థం కావట్లేదండి. అంటే అది క్యారెక్టర్ వైజే కదండి, బయట కూడా అంతే. బయట కూడా కొంచెం నాటీ బాయ్ అండి. రాముడు మంచి బాలుడు అనేలా ఉన్నారు చూడ్డానికి. నిజం కాదంటారా అండి? వాళ్ళు రియల్ లైఫ్ లో కూడా సేమ్ అవే క్వాలిటీస్ అంటున్నారు మరి. ఇందాక నుంచి అడిగిన ప్రతి దానికి అనురూప్ గారు ఆన్సర్ చాలా తక్కువ ఇస్తున్నట్టు అనిపిస్తోందండి విశ్వంత్ గారు. ఈసారి అనురూప్ గారిని అడుగుదాం క్వశ్చన్. అనురూప్ గారు, ఈ మూవీలో మ్యూజిక్ అంటే మనం ట్రైలర్లో చూసినంత వరకు మ్యూజిక్ చాలా బాగుంది అనిపించింది. అందులో రామాయణంకి సంబంధించిన కాన్సెప్ట్ కూడా వచ్చింది అని అనిపించింది. అది అంటే తీసుకోవడానికి ఏంటండి అసలు? అంటే మా డైరెక్టర్ ఇనిషియల్గా మాకు లైన్ చెప్పినప్పుడు కూడా కొన్ని పాయింట్స్ చెప్పారు, అవన్నీ లిరిక్స్లో పెట్టామన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జింక గురించి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం అని కాదు, జింక గురించి. ఒక జింక రాముడి లైఫ్లోకి వస్తే ఏమైంది? రామాయణం స్టార్ట్ అయింది. అదే జింక కొంతమంది లైఫ్ లోకి వస్తే వాళ్ళు జైల్లోకి వెళ్ళారు. అదే జింక మా లైఫ్ లోకి వస్తే ఏమైంది అనేది స్టోరీ. సో ఆ పాయింట్స్ అన్ని సాంగ్స్ లో లిరిక్స్ లో పెట్టారు. ఇంకా అదే లిరిక్ కూడా వెరీ గుడ్ లిరిక్ రైటర్. అది వయ్యారాల సాంగ్ ఉంది కదా పవన్ కళ్యాణ్ గారు, ఆయన రాశారు మాకు కూడా.
ఓకే. సో సో యా దట్స్ అబౌట్ ద సాంగ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ క్రాంతి గారు కూడా హీ హాస్ డన్ రియలీ గుడ్ జాబ్ బీజిఎం అది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సౌండ్ డిజైన్ అండి. మాకు ఒక వెరీ అమేజింగ్ పర్సన్, నన్ను ఆయన ఆస్కర్ కూడా విన్ అవుతున్నారు హైవే ఆ మూవీకి దేనికో. ఓకే. అయినట్టు కదా అయ్యారు. సో ఆయన సో హీ సంపత్ అల్వార్ అని ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ సౌండ్ ఇంజనీర్ అండి. సో ఆయన చేశారు మిక్సింగ్, టాప్ నాచ్ క్వాలిటీ ఆఫ్ మిక్సింగ్. అండ్ మ్యూజిక్ ఇస్ బై క్రాంతి అని. మా సినిమాలో వి డింట్ హ్యావ్ మోర్ స్కోప్ ఫర్ సాంగ్స్ అండి. ఒక్క సాంగే పెట్టుకోవాలి. సో ఒక్క సాంగ్ కిక్యాస్ ఉండాలి, ఇంకా అదిరిపోవాలి. సో సినిమా మొత్తాన్ని ఒక్క పాటలో చెప్పాలి అంటే ఏం చేయాలంటే ఈ పాట పెడదాం. అండ్ ఈ పాట మొత్తం జింక గురించి, అంటే మాకు మేమే ఆ జింకలం ఓ పుల్లుల దగ్గర దొరికేసాం అనే కాన్సెప్ట్ అనుకోండి. లేదా రామాయణంలో ఒక జింక వల్ల ఎవరో వెళ్ళి స్టక్ అయిపోయారు. లేదా మనకి కమాల్ ఖాన్ మా సినిమాలో కమాల్ ఖాన్ అనేటోడు జింకని చంపాడు. అందుకు కమాల్ ఖాన్ జీవితానికి ఏమైంది అనేది అలా ఒకటి రేడియోలో వెనకాల రన్ అవుతుంటాయి. సో ప్రతిదీ ఒక క్యారెక్టర్. జింక్ ఒక క్యారెక్టర్ సినిమాలో, రేడియో ఒక క్యారెక్టర్ సినిమాలో. రేడియో వాయిస్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఫస్ట్ సినిమా చూసాను రష్ వస్తున్నప్పుడు వార్తలు చదువుతున్నది పి రాంబాబు, థ్యాంక్ యూ అంటాడు. అది హిల్లేరియస్గా వచ్చింది. అసలు నాకు అర్థం కాలేదు, ఇంత సీరియస్ సీన్లో వెనకాల హింట్ గురు ఆ రేడియో అంటే భలే వచ్చింది బ్రో అనుకుంటాం. అలా భలే ఇలాంటి చిన్న చిన్న న్యూయాన్సెస్ చాలా బాగా వచ్చినాయి. ఓకే. అంటే తను జింకని చంపడం వల్లే ఇంకా సినిమా స్టార్ట్ అయిపోతుందండి. అది సినిమా చూడాలండి మీరు June 7th వెళ్ళి. అయ్యో కొంచెం రివీల్ చేయొచ్చు కదండి. లేదని తప్పండి. డైరెక్టర్. ఓకే. ఇది అంటే హిలేరియస్ కామెడీ జోనర్కి సంబంధించిన మూవీ కదండి. మీ మధ్య అంటే మూవీ చూస్తుంటే ఆబ్వియస్లీ మేమందరం ఆ ఫన్నీ ఎంజాయ్ చేస్తాము. అప్పుడు షూట్ జరిగేటప్పుడు మీ మధ్య ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్లు జరిగి మీరు ఎక్స్పీరియన్స్ చేసినవి? మొత్తం ఫన్నీ అండి. కొన్ని చెప్పండి అయితే మాకోసం. బేసిక్లీ ఏదైనా ఎమోషనల్ సీన్ అవుతుందంటే వీళ్ళిద్దరు వేసే ఫన్కి లైక్ ఏడుపు రాదు, నవ్వే వస్తుంది. కష్టపడాల్సి వస్తుంది యాక్ట్ చేయడానికి. ఇంకొకటి విలన్స్ మమ్మల్ని తరుముతుంటే నేను విశ్వంత్ ముందు సైలెంట్గా ఉరుకుతున్నాం ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి. వెనకాల నుంచి అనురూప్ సౌండ్స్ చేస్తున్నాడు, ఉరకండి పదండి అనేసి. ఆ సౌండ్కి మాకు కంగారు కాదు, నిజంగా నవ్వు వస్తుంది అనమాట. సో సీరియస్నెస్ ఎక్కలేదు. అంటే ఆ క్యారెక్టరే చాలా కామికల్ క్యారెక్టర్. సో మనోడు ఏంటంటే ఇంక ఓన్ చేసుకుంటే ఈజ్ బ్రిలియంట్ గా యాక్టింగ్ లో. ఓన్ చేసుకుంటే ఇంక కట్ తర్వాత కూడా అలాగే ఉంటాడు. నువ్వు యాక్ట్ చేస్తున్నావా, నువ్వు జీవిస్తున్నావా, ఈ రోజుకి ఆ క్యారెక్టర్ నిజంగా తనైనా అన్నట్టు ఉంటుంది అనమాట. సో అలాగా వెనకాల అది పరిగెడుతున్నాం, చాలా సీరియస్ ఫైట్ మధ్యలో పట్టుకుంటున్నాను, పరిగెడుతున్నాను ఫుల్. నేను ఫైట్ మోడ్లో ఉన్నాను. వెనకాల నుంచి ఒక బ్యాగ్ వేసుకుని లగెత్తండ్రో పరిగెడతా ఉంటాడు. ఇవన్నీ తనకి ఆటోమేటిక్గా వచ్చిన ఇంప్రూవైజేషన్స్ అయ్యి. సో ఆ ఇంప్రూవైజేషన్లో సీన్లో నవ్వలేం కదా. సో అది అప్పటికప్పుడు అడాప్ట్ చేసుకోవాలి. సో అలాంటి హైలైట్లు అన్ని అనురూపే చేస్తాడు. కొంచెం నవ్వేసింది కూడా షార్ట్ తర్వాత చూసుకున్నాం నవ్వేసింది. తర్వాత మళ్ళీ తీసినట్టున్నారు కదా సీన్. ఓకే. ఒకసారి చెప్పండి మీరు ఏమని ఆ డైలాగ్. ఇప్పుడు లగెత్తండ్రో ఇప్పుడు ఎంత అసలు మంచివాళ్ళ చెప్పాడు. మీరు అనురూప్ది మొన్న ఒక ప్రీ లాంచ్ ఒక ఈవెంట్ జరిగింది ప్రెస్ లో. తన స్పీచ్ చూడాలి. ఆ రోజు మాట్లాడిన దానికి ఈ రోజుకి మరి ఏం తాగొచ్చాడో ఆ రోజు తెలీదు, ఏం తాగిలేడో తెలీదు. అంటే అదే రెడ్బుల్ ఎనర్జీకి నేను చెప్పేది. అసలు ఇచ్చి పడేసాడు ఆ రోజు. నవ్వుతానే ఉన్నాం స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, కింద ప్రెస్ మీడియా అందరూ. ఈ రోజు చాలా గుడ్ బాయ్ లాగా సైలెంట్ గా వచ్చాడు. రియల్లీ గుడ్ జాబ్ దట్. ఎందుకంటే టీజర్ ట్రైలరే కాదు, మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చూస్తున్నారు చాలా మంది. సో అంత అంటే మా బ్యాచ్ అంతా సో వాళ్ళ స్ప్రెడ్ అయింది కొంచెము వాళ్ళ సర్కిల్లో కూడా. సో దే రియల్లీ లైక్ ఇట్ అనమాట. మంచి బాగుంది ఈవెంట్ అది. ఆ రోజు వెనకాల 10 మందిని తీసుకొచ్చాడు. అనురూప్ రాగానే అందరూ అరుస్తున్నారు. తీసుకొచ్చేసారా? జీపే ఫోన్ పే. ఓకే. అలా ఏం చేయలేదు. ఎందుకని ఇప్పుడు విశ్వంత్ గారు చెప్పినట్టు నిజంగా నేను కూడా చూసా, మీరు మాట్లాడడం విన్నాను. కొన్ని నిజంగానే చాలా కామెడీగా ఫన్నీగా అట్లా ఫ్రెండ్లీగా మాట్లాడేశారు. ఇప్పుడు ఎందుకు రిజర్వ్డ్ గా పొదుపుగా మాట్లాడుతున్నారు? మొమాటం ఎక్కువ అండి. సిగ్గులేకుండా పర్లేదు. ఐ మీన్ అదే మీరు మీలాగే ఉండండి, పర్వాలేదు.